వారిని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. ఈ లెంట్ డేస్ నాడున చాలా మంది యేసుక్రీస్తు యొక్క సిలువ గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నారు. During these Lent times, many people are meditating on the Christ's death. నిశ్చయముగా ఈ దినాల్లో యేసుక్రీస్తు సిలువ మరణానికి గురించిన ధ్యానాలు ఏదైతే ఉందో మన జీవితంలో గొప్ప ఆశీర్వాదానికి మనం చక్కటి మార్గం నడవడానికి తోడ్పడబోతుంది. Yes, all this surely the Lent meditations what are going on will surely help us to walk in a good path. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. Now I am very much interested to pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి నీకు వందనాలు ప్రభువా. Our dear faithful heavenly Father, we thank you, we మాతో praise మాట్లాడండి ప్రభువా. Speak to us, Lord. మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Bless us, Lord, in Jesus name we pray and ask. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి దేవునికి శక్తి అయి ఉంది. The gospel of the cross is a great hope for the perishing. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు ఎంతో మంది నశించిపోతున్న వారు ఉన్నారు. These days many people are perishing. హల్లెలూయా. Hallelujah. అయితే జ్ఞానులకైతే ఇది విరుద్ధంగా కనపడవచ్చేమో కానీ Maybe for the wise it may look foolish. కానీ నశించిపోతున్న వారికి ఇది ఒక బలమై ఉంది, శక్తి అయి ఉంది. But for the people who are perishing, this is a great strength and power. హల్లెలూయా. Hallelujah. త్వరలో దహించకని పత్రిక రిలీజ్ కాబోతున్నాయి. Very soon the Dahinchu Agni magazine is going to be released. వాటిలో ఆ సిలువ ధ్యానం గురించి అనేక విషయాలు రాశాను. And I have written many meditations on the cross. ఈ రోజు ఒక్క మాట మనం ధ్యానించబోతున్నాం. And today we are going to meditate on one word like that. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు When Jesus was put on the cross, లాస్ట్ గా ఒక ఏ నరుడు చేయకూడని ఆ హానిని యేసు ప్రభువుకు తలపెట్టారు. harm which should not be done to any kind of human was put on Jesus Christ. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో ఉంది. It is in Gospel of John chapter 19 and verse 34. ఒక సైనికుడు తన అధికారి యొక్క ఆజ్ఞ మేరకు ఒక బల్లం తీసుకొని వచ్చి ఒక ఈటి తీసుకొచ్చి యేసు ప్రభు యొక్క పక్కటి ఎముకలో పొడిచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We can see that a soldier received the word from the command from an authority, and he has pierced a spear into the side of the Jesus Christ. ఎప్పుడైతే ఈటతో యేసును పక్కటి ఎముకలో పొడిచాడో బైబిల్లో రాయబడి ఉంది, లాస్ట్ చుక్క రక్తము నీరు వచ్చిందంట. When the soldier pierced Jesus in his side, the last blood and water came out. దీనికి ఎందుకు ఆ రక్తము ఆ నీరు వచ్చేలాగన పొడవటానికి తండ్రి తన కుమారుని యేసును అప్పగించుకున్నాడో నేను మీకు వివరించబోతున్నాను. I am going to explain you very clearly why the Father God has allowed them to pierce his side, why he allowed the water and blood to come out. మొదటిగా Firstly, ఆదాము తనకు సాటి అయిన సహాయాన్ని ఎలా పొందుకున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. I am very much interested to remind how Adam has got his companion Eve. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో ఆదాము యొక్క ప్రక్కటి ఎముకలో నుండి తీయబడి ఆయనకు సాటి అయిన సహాయం అవ్వాను దేవుడు
తయారు చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We can see in the Holy Scriptures that Eve was created from one of the side ribs of Adam. హల్లెలూయా. Hallelujah. తర్వాత దాన్ని మసల్స్తో దాన్ని దేవుడు దాని కండనరాలతో పూర్తి చేసినట్టు కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. Later in the Scriptures we also see that those bones were filled with the muscle. దేవుని బిడ్డలారా, యేసు తనకు కూడా ఒక సాటి అయిన సహాయాన్ని వెతుకున్నాడు. Jesus also searched for a companion for him. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసు ప్రియుడని పిలువబడుతున్నాడు. Jesus is called a beloved one. సంఘము ఆయనకు శరీరమై ఉంది. The church is the body of Christ. హల్లెలూయా. Hallelujah. అయితే పరలోకములో వీరికి వివాహం జరగబోతుందనే విషయం కూడా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-6 వచనంలో రాయబడి ఉంది. And also it is written about in chapter 19 verses 1-6, it is written that in the heaven the marriage is going to be performed between the church and Jesus Christ. ప్రారంభ దినాల్లో దేవుడికి యేసుకు పెళ్లి ఏంటి చెప్పి అనుకున్నవాడు. In the beginning they used to think like, what marriage is for Jesus? నేను సేవకు వచ్చిన రక్షణ పొందిన దినాల్లో తొలి దినాల్లో యేసుకు పెళ్లి ఏంటి అని అనుకున్నవాని. When I was saved in the beginning I used to think like, what is it marriage for Jesus? తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వెడ్డింగ్ అనే మాటకు మూల భాషలో వచ్చే అర్థం ఏంటంటే ఇద్దరు ఏకమవటం. Later I understood that for the word meaning the root word is two becoming one. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. పరలోకములో పరిశుద్ధాత్మక సమక్షములో యేసుతో ఏకంగా పోతుంది సంఘము. In the heaven, in the presence of the Holy Spirit, Jesus, the church is going to become one with Jesus Christ. అందుకొరకే పరలోకములో ఒకే ఒక సింహాసనమే కనపడుతుంది ప్రకటన గ్రంథం 3:21 బట్టి. That is the reason in Revelation chapter 3 and verse 21 we see that there is only one throne there. హల్లెలూయా. Hallelujah. జయించిన వానికి అది ఇవ్వబడబోతున్నాయి. And for the conquerors it is going to be given. మొదటిగా జయించిన వాడు యేసు. The first one who conquered is Jesus Christ. దేవుని ఆత్మ శక్తితో దేవుని యొక్క కృపతో సంఘం కూడా జయించబోతుంది, జయిస్తుంది. And likewise with the Spirit of God and with the grace of God the church is also going to conquer. సంఘము యేసుతో ఏకంగా అవటం వలన యేసుతో పాటు సింహాసనంలో కూర్చొని పరిపాలించబోతుంది. That is the reason, because the church becomes one with Jesus Christ, it is going to be seated on the throne and it is going to rule. పరలోక తండ్రి ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఆదాము ఎముకల నుండి పుట్టించాడో అలాగే రెండో ఆదాము యేసుక్రీస్తు నుండి దేవుని బిడ్డలారా సంఘం అనే భార్యను దేవుడు సిద్ధపరచాడని ఇక్కడ అర్థమవుతుంది. We can understand that how the heavenly Father has prepared an equal companion for Adam, that is Eve. Likewise the heavenly Father for the second Adam, Jesus Christ, God has prepared the church, and that is how the church becomes one with Jesus. సంఘాన్ని యేసు రక్తం బట్టి కొన్నాడు. Jesus Christ bought the church with his precious blood. దానికి ముందు ప్రక్కటి ఎముకల పొడవబడింది. Later he was pierced in his side. చిన్న ఎముకలు ముక్క పడిపోయి ఉంటది. Maybe the small bones might have been broken. అదే సంఘం అనే వధువు తయారవటానికి రెండవ అవ్వ తయారవటానికి తోడ్పడదని చెప్పవచ్చు. We can say that the second piercing in his side where the bones were broken, the second Eve was prepared as a bride. అంతేకాదు, not only that, యేసు రక్తం బట్టి కొన్నాడని సంఘాన్ని రక్తం బట్టి కొన్నాడని అపోస్తల కార్యం 20:28 వచనంలో మనం చూస్తున్నాం. It is written that Jesus Christ bought the church with his precious blood. హల్లెలూయా. Hallelujah. తర్వాత ఇంకొక విషయానికి వస్తున్నాను. Later I am going to the next point. యేసు ప్రభు ప్రక్కటి ఎముకల్లో పొడిచినప్పుడు రక్తము నీరు వచ్చిందంట. When Jesus Christ was pierced in his side with a spear, the blood and water came out. Hallelujah. Hallelujah. ఇది ఒక మనిషి కొత్తగా జన్మించే అనుభవాన్ని మనకు చూపిస్తుంది. This shows
a person's newborn experience. యేసు ప్రక్కటి ఎముక నుండి వచ్చిన ఆ రక్తము, ఆ నీరు ఒక మనిషి కొత్తగా జన్మించి పరలోక రాజ్యానికి వారసుడు అవటానికి త్రోవపడుతుందని మనం చూడగలుగుతాం. We can see very clearly that the water and the blood that has come out from the side of Jesus Christ is paving a way for human to get saved into salvation. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చూస్తే నికోదేము అనే ఒక వేద పండితుడు యేసు ప్రభు దగ్గరికి సువార్త వినాలని వచ్చాడు. Gospel of John chapter 3 verses 1 to 10. There came a scholar named Nicodemus to know about the gospel to Jesus Christ. అతనికి యేసు ప్రభు మొదటిగా చెప్పిన వార్త సందేశం ఏంటంటే కొత్తగా జన్మించే అనుభవాన్ని గురించి చెప్పాడు. Firstly, what Jesus Christ taught him is the newborn experience. కొత్తగా జన్మించే అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నికోదేముకు అర్థం కాల. When Jesus was talking about the newborn experience, Nicodemus did not understand. హల్లెలూయా. Hallelujah. కొత్తగా జన్మించాలంటే నేను ఇప్పుడు ముసలివాడ ఉన్నాను కదా, మా అమ్మ కడుపులో ఎలా నేను మరలా పుడతానని చెప్పి అడిగాడు. So Nicodemus asked Jesus, now I am old enough now, so how can I again be born through my mother's womb? అంటే యేసు ప్రభు ఆత్మీయంగా మాట్లాడితే, ఆత్మీయ అర్థంతో మాట్లాడితే నికోదేము ఏమో దాన్ని ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఆలోచిస్తున్నాడు. When Jesus Christ gave this lesson in a spiritual way, Nicodemus understands in a natural way. కొన్ని విషయాలు బహుశా సగ అర్థమై ఉంటదేమో, Maybe he might not have understood it. సగ అర్థం కాకపోయి ఉంటదేమో, Maybe half of it he might not have understood. అయితే నేను అనుకుంటున్నాను సిలువలో కొన్ని వందల మంది యేసు ప్రభు సిలువైబడినప్పుడు కొన్ని వందల మంది నిలబడ్డారు, దాంట్లో నికోదేము కూడా నిలబడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. What I believe is when Jesus was put on the cross, there are hundreds of people standing there, and I believe that Nicodemus would be one among them. వారిలో అప్పుడు నికోదేముకి ఇప్పుడు సిలువలో వేలాడుతూ ఆ పొడిచినప్పుడు వచ్చిన నీరు, ఆ రక్తము నీరు వలన నీరు పడినప్పుడు అప్పుడు ఈ కొత్తగా జన్మించిన అనుభవాన్ని గురించి ఖచ్చితంగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. And I truly believe that while he stood there near the cross where Jesus was hung on the cross, when the water and the blood came out, Nicodemus might have seen it and understood the real meaning what Jesus talked about. యేసుక్రీస్తు సేవ యొక్క తొలి దినాల్లో ప్రారంభించబడిన కొత్తగా జన్మించబడిన అనుభవం, ఈ ప్రక్రియ శిలువ మరణం దాకా కొనసాగించడాన్ని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. Through this scripture we can understand that whatever the newborn experience has started its journey in the beginning days of Jesus ministry is prolonged till the death of Jesus Christ. Hallelujah. 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 ఒకవేళ మీరు అడగవచ్చు, Some people may ask, కొత్తగా జన్మించే అనుభవాన్ని గురించిన వాక్యం ఇక్కడెక్కడ ఉందండి పాస్టర్ గారు, దేవుని యేసుని ఈటితో పొడిచే విషయంలో అని మీరు అడగవచ్చు. you might ask me like, what is the newborn experience that we can see in the piercing of Jesus Christ and the water and the blood coming out? హల్లెలూయా. Hallelujah. నేను కొంచెం డీటెయిల్స్ గా వెళ్ళాలని ఆశపడుతున్నాను. I am very much interested to go in detail. ఒక స్త్రీ తన బిడ్డకి జన్మం ఇచ్చినప్పుడు ఊరుకునే డెలివరీ చేయదండి. ఆ డెలివరీ చేసినప్పుడు దేవుని బిడ్డలారా నొప్పితో కూడిన కొన్ని అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి. When a woman gives birth to a child during the delivery, she has to undergo different painful moments. అప్పుడు ఆ బిడ్డ బయటికి వచ్చినప్పుడు When the baby comes out, 500 మిల్లీగ్రామ్ నుండి 1 లీటర్ దాకా బ్లడ్ బయటికి పోతాయట. during the delivery, unless the mother sheds her blood from 500 milligrams to 1 liter, the baby will not come out. ఆ బ్లడ్తో పాటు ఎమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనే ఒక ద్రవం కూడా బయటకు వస్తాయి. Along with the blood, there comes out the amniotic fluid. ఇవి రెండు కలిసి వచ్చిన తర్వాతనే బిడ్డ బయటికి రావటం అనేది జరుగుతుంది. When the blood and the amniotic fluid come together, then only the baby comes out. యేసుక్రీస్తు ఒక కొత్తగా మనకు కొత్త జన్మం ఇచ్చినప్పుడు
ఇట్లానే బ్లడ్ నీరు కూడా బయటకు వచ్చింది. When Jesus gave us a newborn experience, then this blood and water came out. అయితే రెండు ఒకటి కాదు. But both are not same. ఒక స్త్రీ తన ఒక బిడ్డకి జన్మమిచ్చినప్పుడు కలిగే ఆ బ్లడ్ వాటర్ ఏదైతే ఉందో అదిని యేసుక్రీస్తు ఒక వ్యక్తికి ఆత్మీయ జన్మం ఇచ్చినప్పుడు ఆ బ్లడ్ రక్తం వచ్చి ఏదైతే వచ్చిందో బ్లడ్ వాటర్ ఏదైతే వచ్చిందో రెండు ఒకటి కాదు. When a mother gives birth to a child, whatever the blood and water comes out, at the same time when Jesus gives a spiritual birth, whatever the blood and water comes out, it is not at all comparable to the woman who gives the childbirth. రెండు ఒక్కటి కాదు. They both are not comparable. హల్లెలూయా. Hallelujah. స్త్రీ జన్మమిచ్చినప్పుడేమో మొదటిగా ద్రవం వస్తుందంట, తర్వాత బ్లడ్ వస్తుందంట. When a woman gives birth to a child, first the fluid comes out and later the blood comes out. కానీ ఇక్కడ చూడండి, But see here, యేసుక్రీస్తును పొడిచినప్పుడు పక్కటి ఎముకలో పొడిచినప్పుడు యోహాను సువార్త 19:34లో మొదటిగా రక్తం వచ్చింది, తర్వాత నీరు వచ్చింది. but when you see in Gospel of John chapter 19 and verse 34, when Jesus was pierced in his side, first the blood came out and then the water came out. సో రెండు ఒకటి కాదు. So both are not at all same. అది శరీర జన్మం, అది భౌతిక జన్మం. అది That is a physical birth. ఇది ఏమో ఆత్మీయ జన్మం. This is spiritual birth. ఇది రెండిట్లో గొప్ప వ్యత్యాసం ఉంది. There is a huge difference between both of them. భౌతిక జన్మానికి ముగింపు ఉంది, There is a end for physical birth. ఆత్మీయ జన్మానికి ముగింపు లేదు. And there is no end at all for the spiritual birth. యేసుక్రీస్తు మన రక్తం పెట్టి కడిగి పరిశుద్ధపరిచాడు. Jesus Christ has washed us in his precious blood and he has cleansed us. మొదటి యోహాను 1:7 యేసుక్రీస్తు రక్తం వలన మనం కడుగబడుతున్నామని రాయబడి ఉంది. It is written in 1 John chapter 1 and verse 7 that we are washed in the blood of Jesus. ఎబ్రీ పత్రిక 9:14 రాయబడి ఉంది, యేసు రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. In Hebrews chapter 9 and verse 14 it is written that the blood of Jesus has washed our conscience. ఎఫెసీ పత్రిక 2:13 చెప్తుంది, యేసుక్రీస్తు రక్తం మనల్ని తండ్రికి సమీపస్తులుగా చేస్తుంది. But Ephesians chapter 2 and verse 13 it is written that the blood of Jesus is making us close to the Father God. యేసుక్రీస్తు ప్రక్కటి ఎముక నుండి పొడవబడిన రక్తము కేవలం కొత్త జన్మమెత్తి సంఘములో చేర్చబడటానికి కోసమే. Whatever the blood that has come, that oozed out from the side of Jesus Christ, is for the newborn and it helps people to get added into the church. హల్లెలూయా. Hallelujah. రెండు శ్రేష్టమైన అనుభవాలు ఒక వ్యక్తి ఈ అనుభవం ద్వారా పొందుకున్నాడు. So a person gets two best experiences from these two. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory be to God ఇప్పుడు alone. ఈ యొక్క వాటర్ ఫ్లూయిడ్కి వస్తే, Now when we come to this fluid, the water, ఈ ఫ్లూయిడ్ రెండు వాక్యాన్ని పరిశుద్ధాత్మను చూపిస్తున్నాయి. when you come to the fluid, the water, it signifies Holy Spirit and the word. ఎఫెసీ పత్రిక 5:26లో వాక్యమని ఉదకస్థానం చేత అని వాక్యాన్ని నీలకు పోల్చబడ్డాన్ని మనం చూస్తున్నాం. Ephesians chapter 5 and verse 26 it is written that we are washed by the water by the word. That means here the water is compared to word. అలాగే యోహాను సువార్త 7:37లో Likewise in John chapter 7 and verse 37, వాటర్ నీరు అనేది పరిశుద్ధాత్మ దేవుడికి పోల్చబడ్డాయి. the water is compared to Holy Spirit God. సో ఒక వ్యక్తి కొత్త జన్మం ఎత్తటం అనేది అక్షయమైన వాక్యం చేత జన్మ ఎత్తుతున్నాడు. ఆయన పాపమన్నిటిని యేసు రక్తం కడుగుతుంది. A person is getting a new birth through the incorruptible word. హల్లెలూయా. Hallelujah. పేతురు రాసిన మొదటి పత్రిక 1:23 రాయబడి ఉంది. It is written in 1 Peter 1st chapter 23. హల్లెలూయా. Hallelujah. అచ్చైన వాక్యం ఆయన కొత్త జన్మ ఎలా ఉంటుందంటే వాక్యమై ఉంటుంది. His new birth will be exactly like the word of God. వాక్యం యేసుక్రీస్తు. The word of God is Jesus. హల్లెలూయా. Hallelujah. యేసుక్రీస్తు వలే యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ఒక జన్మమే ఆయన పొందుతున్నాడు. So he is receiving exactly the birth like Jesus. యేసు యొక్క స్వభావం ఆయనలోనికి వస్తున్నాయి. So he is getting a nature like that of exactly యేసు యొక్క Jesus. పోలిక ఆయనలోనికి వస్తున్నాయి. The image of Jesus Christ is received in him. హల్లెలూయా. Hallelujah. యేసు వలే మార్చబడుతున్నాడు. He is being transformed like ఆయన Jesus. నేచరే యేసు యొక్క నేచర్ అవుతుంది. His nature is exactly becoming the nature of Jesus. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ ఇంకొక మాట ఫైనల్ గా చెప్పాలని ఆశపడుతున్నాను. So I am very much interested to tell here a final word. జన్మమిచ్చేది ఎవరంటే పురుషుడు కాదు, స్త్రీ. The one who gives birth is not man but woman. యేసు కొత్త జన్మమిస్తున్నాడు. And here Jesus is giving a new birth. అయితే ఆయన ఫాదర్ మాత్రం కాదు, మదర్ కూడా. But he is not only father but also mother. హల్లెలూయా. Hallelujah. యెషయా గ్రంథం 49:15 రాయబడి ఉంది. It is written in Isaiah, book of Isaiah chapter 49 and verse ఆయన 15. తల్లి వలే ఓదార్స్తాడంట. He will comfort you like a mother. దేవనామానికి స్తోత్రం. All glory be to యెషయా God. గ్రంథం 66:13. Book of Isaiah chapter 66 and verse 13. ద్వితీయోపదేశకాండం 32:18. Deuteronomy chapter 32 and verse 18. హల్లెలూయా. Hallelujah. ఆయన ఒక ఫీమేల్ జెండర్ కూడా పోల్చబడుతున్నాడు. He is also compared to a female gender. మన మీద ఎంత ప్రేమ ఉంటే దేవాది దేవుడు తను ఒక ఫీమేల్ జెండర్కి పోలుస్తాడో చూడండి. See, we can assess, we can understand like how much love God is upon us that he considers and compares himself to a female gender. మనము ఆయన ప్రేమ ఏంటో అర్థం అవటానికి మన ఆయనను తల్లి అని పోల్చుకుంటున్నాడు. To understand his love upon us, he is comparing himself to a mother. హల్లెలూయా. Hallelujah. మీరు తల్లి వలె ఓ తల్లి నుండి పొందే ఆదరణ, సంతోషం యేసు వారు కూడా లభిస్తాయి. The comfort and the happiness which you receive from your mother, you will receive from Jesus. దేవుడు ఈ మాటలు దీవించిన కాక. May God bless these words. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. we thank you, we praise you, Lord. మా అధిక్రమ పాపాన్ని క్షమించండి ప్రభువా. Lord, forgive all our iniquities, Lord. కొత్తగా జన్మించే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి ప్రభువా. Take us into your new experience of being born. నీ అభిషేక చేత నింపండి, Fill us with your anointing, ఆత్మ Lord. చేత నింపండి, Fill us with your spirit, Lord. వరాలతో నింపండి ప్రభువా. Fill us with the gifts, Lord. అభిషేకముతో నింపండి. Fill us with your anointing, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. పరిశుద్ధాత్మ ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు
అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.